సరైనది కాదు. ఇప్పటికే ఇంజనీరింగ్ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని పెర్మనెంట్ చేయాలి. అందరినీ ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలి. అలాగే మున్సిపల్ కార్మికులకి గత సమ్మెకాలం ఒప్పందాలను అమలు చేయాలి. ఈ అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది అన్నది ఆలోచిస్తుంది. ఇప్పటికే పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు పనులు చేస్తున్న పనులను గుర్తించి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించడం కానీ పనిముట్లు కల్పించడం కానీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మేనమేస్తాలు లెక్కిస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్మికుల ఆఫర్స్ రద్దు చేయడం వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైన మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపల్ కార్మికులకు ఆల్రెడీ అమలు అవ్వాల్సినవన్నీ అమలు అవ్వడం లేదు, జాతీయ సెలవులు అమలు అవ్వడం లేదు, వాళ్ళకి నిరంతరం పనులతో పనివారం పెంచుతున్నారు. పట్టణం పెరిగింది, ఆ పట్టణం పెరిగిన తగ్గట్టుగా జనాభాను పెంచట్లేదు, పెరిగిన కార్మికుల సంఖ్య తగ్గుతుంది, మిగతా కార్మికులకు కూడా బదిలీ రకరకాల పేర్లతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర వ్యాప్త పిలుపుల్లో నిరసన చేపట్టాం, ఆల్రెడీ సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం. దీని మీద ప్రభుత్వం దిగొచ్చి వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్ ప్రకాశ్రావు, సిఐటి టౌన్ కన్వీనర్.